హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం అగ్ని పరీక్ష ఎపిసోడ్ 6 రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. మనకి తెలిసిందే ఆల్రెడీ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అండ్ ఈ 15 మెంబర్స్లో 5 మెంబర్స్ మనకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. అండ్ వీళ్ళకి ఆల్రెడీ ఓటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సో ఈ 15 మెంబర్స్కి మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి ఓటింగ్ మనం చెయ్యొచ్చు. అండ్ శ్రీముఖి 3 జడ్జెస్ని కూడా పిలిచారు. అండ్ అలానే 15 కంటెస్టెంట్స్ని కూడా పిలిచారు. దీని తర్వాత బిందు ఏమో స్టార్ట్ చేశారనమాట. హరీష్ ఉన్నారు కదా, అదే మాస్క్ మ్యాన్, ఆయన హాఫ్ షేవ్లో ఉన్నారు కదా. సో నాకు తెలిసి అతను కంప్లీట్గా షేవ్ చేసేసుకుంటే బెటర్ అని చెప్పి అలాగా అని చెప్పారు. అక్కడితో అవ్వలేదు, తనే వెళ్ళి కొంచెం షేవ్ చేసి మీరు ఇంకా కొంచెం బెటర్గా చేయాలి అన్నట్టు ఓకే మీరు ఇది కూడా ఒక అచీవ్మెంట్ లాగా మాస్క్ మ్యాన్ ఫీల్ అయ్యారు. అండ్ ఎస్, నా దగ్గర నుంచి మీరు లూజర్ అన్న ట్యాగ్ తీయించుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది అన్నట్టు బిందు మాధవి అన్నది. సో అక్కడితో అది అయిపోయింది. సో ఫస్ట్ వీళ్ళకంటూ కొన్ని టాస్క్స్ పెడతారు. వీళ్ళ బిహేవియర్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి వీళ్ళలో ఎవరైతే నచ్చుతారో వాళ్ళు. అండ్ ఓటింగ్ ఓన్లీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో అలాగా వీళ్ళలో 15 మెంబర్స్లోనే ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇదే ఫైనల్. అండ్ ఫస్ట్ మనకి టాస్క్ స్టార్ట్ చేస్తారు. ఆ టాస్క్ ఏంటంటే, యూజువల్లీ మనకి బిగ్ బాస్లో పెడతారు కదా, యూజువల్లీ 10 పీపుల్ ఉన్నప్పుడు మీ పొజిషన్ ఎక్కడ చూసుకుంటున్నారు, లేదా 5 పీపుల్ ఉన్నప్పుడు మీరు మీ పొజిషన్ ఏమనుకుంటున్నారు అని చెప్పి టాస్క్ పెడతారు కదా. సో సేమ్ టాస్క్ ఇక్కడ కూడా పెట్టారు. టోటల్గా 15 స్టాండ్స్ పెట్టారు. 15 స్టాండ్స్లో ఎవరెవరు ఏ పొజిషన్లో అర్హులు అండ్ వాళ్ళకన్నా నేను ఎందుకు ఈ పొజిషన్కి బెటర్ అని వాళ్ళు తర్వాత మాట్లాడి ప్రూవ్ చేసుకోవాలి. సో అలాగా అందరూ నుంచుంటారు. అందరికీ తెలిసిందే ఈ టాస్క్ అని వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ ఫస్ట్ 3-4 ప్లేసెస్లోకే వెళ్తారు అనమాట. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు అందరినీ తిడతారు ఖచ్చితంగా. సో అందుకే ఎవరు ఈ కింద ప్లేసెస్లోకి వెళ్ళరు. సో ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఒక ప్లేస్లో కొంత బాగా ఎక్కువ అలా ఉండిపోయారు. అండ్ 7th ప్లేస్కి ఏమో ఆఫ్టర్ 8th ప్లేస్ ఇంకెవరు నుంచోలేదనమాట. 7th ప్లేస్ ఆ నాగా అన్న అతను ఉన్నారు కదా, ఆయన నుంచున్నారు. అడిగారనమాట, ఏంటి నువ్వు ఎందుకు ఇక్కడ నుంచున్నావు అంటే, అర్జునుడు ఎక్కడున్నా సరే తన దృష్టి అంతా ఆ పొజిషన్ 1లోనే ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. అయితే ఇక్కడికన్నా అలా 15th పొజిషన్ అయితే ఇంకా బాగుంటుంది కదా, అక్కడికి వెళ్ళి నుంచొచ్చు కదా అని చెప్పి డైలాగ్ వేయగానే తనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నవ్వేసి ఇక్కడి నుంచే చాలండి అన్నట్టు అన్నాడు. సో తను ఆ పొజిషన్లో నుంచున్నారు. అలానే 6th పొజిషన్లో శ్రేయ వెళ్ళి నుంచున్నారు. అదే యాంకర్ అని చెప్పారు కదా, తను నుంచున్నప్పుడు నవదీప్ అడిగారు, నువ్వు ఎందుకు అక్కడ నుంచున్నావు అంటే, నాకు లక్కీ నెంబర్ 6 అందుకే ఇక్కడ నుంచున్నాను. కానీ నవదీప్ ఏంటి లక్కీ నెంబర్ వాటన్నిటికీ అలా నుంచోకూడదు, మీరు ఎంత డిజర్వింగ్ అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు నుంచోవాలి, అలా ఎలా నుంచోకూడదు, మీకు అసలు టాస్క్ అర్థమైందా లేదా అన్నట్టు కొంచెం సీరియస్ టోన్లో మాట్లాడారు. బట్ స్టిల్ ఓకే నేను ఇక్కడే నుంచుంటాను అన్నట్టు తను ఏమనలేదు. సో 5th పొజిషన్లోని షాకిబ్ నుంచున్నారు. ఆయన అతను అన్నారనమాట, నేను ఆల్రెడీ 25 పీపుల్ నుంచి 15th ప్లేస్కి వచ్చాను, 15th ప్లేస్లో లోపలికి వచ్చాను. సో ఈ 15th ప్లేస్లో నుంచి 5th ప్లేస్లోకి వచ్చాను ఇప్పుడు అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ 5th ప్లేస్ నుంచి నా టార్గెట్ 1st ప్లేస్కి వెళ్ళడమే అన్నట్టు అన్నారు. ఓకే, అక్కడ పెద్దగా ఏమీ క్వశ్చన్స్ ఏమీ రాలేదు. మనీష్ మర్యాద ఉన్నారు కదా, ఆయన 4th ప్లేస్లో నుంచుంటే ఎందుకు నుంచున్నారా అనగానే, నాకు తెలిసి నేను ఈ పొజిషన్కి డిజర్వింగ్, నాకన్నా ముందు ఎవరుంటారో అన్నది నాకు కొంచెం ఐడియా ఉంది అని అంటే, ఓకే మీ దృష్టిలో ఎవరుంటారు ఫస్ట్ 3 పొజిషన్స్లో అంటే, ఫస్ట్ పొజిషన్లో హరీష్ ఉంటారు, అండ్ 2nd పొజిషన్ శ్రీజ ఉండొచ్చు, అండ్ 3rd పొజిషన్లో మీరు ఎవరైతే డైరెక్ట్గా సెలెక్ట్ చేశారో కొంతమందిని, ఫస్ట్ 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా, సో ఆ 6 మెంబర్స్లో ఒకరు ఉండొచ్చు. ఈ ముగ్గురు తర్వాత నేనే డిజర్వింగ్ అని నాకు అనిపిస్తుంది, అందుకే నేను 4th పొజిషన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ నేను వెళ్ళి ఆ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పి అన్నారు.
అక్కడితో అయిపోయింది. దాని తర్వాత థర్డ్ పొజిషన్కి ఆల్రెడీ ఇద్దరు నుంచున్నారు అనమాట. ఒకవైపు శ్రీజ నుంచున్నారు, ఇంకోవైపు ప్రసన్న కుమార్ నుంచున్నారు. సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, మీరిద్దరు డిస్కస్ చేసి ఎవరు వెళ్ళిపోతారు ఆ పొజిషన్ నుంచి అన్నది వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అలా డిసైడ్ అయినప్పుడు శ్రీజ ఏమో ఫస్ట్లో చెప్పారు, బ్రదర్ నేనేమో నిన్ను ఫస్ట్ పొజిషన్లో చూస్తుంటే నువ్వేంటి థర్డ్ పొజిషన్కి వచ్చి గొడవ పడుతున్నావు నాతో చెప్పి అన్నది. అతను నవ్వారు. ఫైనల్లీ శ్రీజ చెప్పిందనమాట, నేనైతే మాత్రం ఈ పొజిషన్ నుంచి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని చెప్పింది. సో ప్రసన్న కుమార్ కన్విన్స్ అయిపోయాడు, తనేమో ఫస్ట్ పొజిషన్కి షిఫ్ట్ అయిపోయాడు అనమాట. అండ్ అందరూ ఫుల్గా నవ్వుకున్నారు ఆ టైంలో. నేను ఎక్కడికైతే కదలను అన్నట్టు తను అక్కడే నుంచొని స్టాండ్ తీసుకుంది. సో అది చాలామందికి నచ్చింది. అండ్ సెకండ్ పొజిషన్లో కూడా 4 మెంబర్స్ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్, దివ్య, నిఖిత అండ్ శ్వేత, అనుష. వీళ్ళు నలుగురు కూడా ఈ 4th పొజిషన్లోనే ఉండిపోయారు. అలాగే డిస్కషన్ అవుతుంది కానీ ఏమీ తేలలేదు. అలానే ఫస్ట్ పొజిషన్లో కూడా 7 మెంబర్స్ నుంచున్నారు. అక్కడ ఏదో డిస్కషన్ అవుతుంది. అందరూ వచ్చారు, వచ్చిన తర్వాత ఇలా తిట్టుకున్నారు. మెయిన్గా హరీష్ ఏమో మీరు అందరూ కూడా సెలబ్రిటీస్, మీకు ఆల్రెడీ స్కోప్ ఉంది అని చెప్పి అని అనడం, అక్కడ కామనర్స్ ఇది అని చెప్పి డిస్కషన్ అది కూడా స్టార్ట్ అయ్యింది. అలానే ఈ సెకండ్ పొజిషన్లో కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. ఏంటంటే ఈ 4 మెంబర్స్ ఉంటారు కదా, ఒకరొకరు చెప్పాలి. సో శ్వేత ఏమో వీళ్ళు ముగ్గురు ఎందుకు డిజర్వింగ్ కాదు, అండ్ అనుష కూడా ఎందుకు డిజర్వింగ్ కాదు, ఇలా ఒక్కొక్కరు అలాగా చెప్తున్నారు. చాలా సేపు ఈ డిస్కషన్సే అయ్యాయి. అలానే ఇంకా 7th పొజిషన్కి వచ్చినప్పటికి ఇన్ఫ్లుయెన్సర్స్, కామనర్స్, ఇది అదే అని చెప్పి చాలా రభస అయ్యింది. ఒక 10 to 15 minutes ఇదే సాగింది. అది సాగిన తర్వాత ఓకే మీరు ఇంకా ఎవరిని మేము ఆ పొజిషన్ వదిలి వెళ్ళము అండ్ ఎవరిని ఒప్పుకోము, సో మేము 7 మెంబర్స్ కూడా అక్కడే ఉంటామని అన్నారు. సో ఆ 7 మెంబర్స్ అక్కడే ఉండిపోయారు. ప్రసన్న కుమార్, హరీష్, అనూష, ఇంకా చాలామంది. సో ఇక్కడే ఇంకా ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఈ 7th పొజిషన్లో ఉన్న నాగా కూడా వచ్చేసి నేను కూడా వెళ్తాను, ఫస్ట్ పొజిషన్ నేను ట్రై చేస్తానని చెప్పి అని అక్కడికి వెళ్ళి నుంచున్నాడు. నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చాలామంది అన్నారు, మీరు ఆల్రెడీ ఆ పొజిషన్ తీసుకున్నారు కదా మీకు ఎందుకు అని. బట్ అతను వినలేదనమాట. సో నేను మళ్ళీ అక్కడికే వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళారు. అక్కడ 8 మెంబర్స్ అయిపోయారు ఈసారి. సో ఇప్పటి వరకు పక్కగా చూసుకుంటే మనకి 3rd, 4th, 5th, 6th ఈ పొజిషన్స్ ఫిల్ అయ్యాయి. మిగతావన్నీ ఎంటీ ఉండిపోయాయి అనమాట. సో ఇక్కడ వచ్చినప్పటికీ ఏం చేశారు, నవదీప్ వాళ్ళు ఏమన్నారంటే సరే సో వీళ్ళు ఎలాగ తేల్చుకోవట్లేదు అని చెప్పి ఇంకా 6th పొజిషన్లో ఉన్న ఎవరు 6th పొజిషన్లో తను శ్రేయ ఉంది కదా, శ్రేయాని పిలిచి నువ్వు 15th పొజిషన్కి ఒకరిని సెలెక్ట్ చేయాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి అన్నారు. సో శ్రేయ వచ్చి ఎవరు తను దాలియాని సెలెక్ట్ చేశారు. యాక్చువల్లీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. తను ఏమీ పెద్దగా పార్టిసిపేషన్ ఏమీ లేదు అని నాకు కూడా అనిపించింది. సో దాలియాని 15th పొజిషన్లో పెట్టారు, అది కూడా ఓకే. దాని తర్వాత 5th పొజిషన్లో ఉన్న షాకిబ్ని పిలిచి 14th పొజిషన్కి ఎవరు డిజర్వింగ్ వాళ్ళని పెట్టు అంటే అప్పుడు ఈ నాగ ప్రశాంత్, నాగ వెంకట ఆయన్ని తీసుకెళ్ళి పెట్టారు. బ్రో నువ్వేమీ సరిగ్గా ఆడట్లేదు అన్నట్టు తను పెట్టారు. సో 4th పొజిషన్లో ఉన్న మర్యాద ఆయన్ని పిలిస్తే ఆయనేమో కల్కిని తీసుకెళ్ళి 13th పొజిషన్లో పెట్టారనమాట. అలా ఒక్కొక్కరిని పెట్టారు. శ్రేయ ఏమో 12th పొజిషన్లో పవన్ కళ్యాణ్ అదే మిలిటరీ ఆయన ఉంటారు కదా ఆయన్ని పెట్టారు. మళ్ళీ షాకిబ్ ఏమో 11th పొజిషన్లోనేమో ఎక్కువగా మాట్లాడతాడు హరీష్ అని చెప్పి తను అక్కడ పెట్టాడు. అలాగే మళ్ళీ మర్యాద ఏమో ప్రియా యాక్చువల్లీ ప్రీవియస్ టాస్క్లోనే అన్నమాట, అవును నేను బిగ్ బాస్నే క్వశ్చన్ చేస్తున్నాను, మేము కామనర్స్నే కానీ మమ్మల్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది అది అంటున్నారు, ఇలా చాలా డిస్కషన్ అయ్యింది ఆ మధ్యలోని. సో నువ్వు బిగ్ బాస్నే క్వశ్చన్ చేస్తావా, సో అందుకే నాకు నచ్చలేదని చెప్పి తన్ని 10th పొజిషన్లో పెట్టారు. మళ్ళీ శ్రేయ వచ్చి దివ్య, నిఖిత ఉన్నారు కదా ఆమెనేమో 9th పొజిషన్, మీరు అంతగా స్ట్రాంగ్ కాదు, కనిపిస్తున్నంత స్ట్రాంగ్ కాదు మెంటల్లీ అని చెప్పి దాన్ని పెట్టారు. అలానే శ్వేతకేమో 8th పొజిషన్ ఇచ్చారు.
అండ్ డీమన్ పవన్కి 7th పొజిషన్ ఇచ్చారు. ఇది మాత్రం నేను నిజంగా మాట్లాడాలి, ఎందుకంటే ఈ 15 మెంబర్స్లో ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర కనిపిస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఓకే, మనం అంటూ షోకేస్ చేసుకోవాలని. అసలు ఈ రోజు ఎపిసోడ్ మొత్తంలో కూడా అసలు ఎక్కడ కనిపించిన మనిషి ఎవరైనా ఉంటే ఆ డీమన్ పవన్. ఆయన అసలు ఎందుకు పెట్టేది అర్థం కదా. నాకైతే ఏమనిపించింది అంటే 15th పొజిషన్ తర్వాత డెఫినెట్లీ 14th పొజిషన్లో వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ ఇతనే అని నాకు అనిపించింది. సో అతన్ని అక్కడ పెట్టడం నాకు ఏమీ నచ్చలేదు. సో అలానే 3rd పొజిషన్లో ఉన్న మన ఎవరు దమ్ము, శ్రీజ దమ్ము, తను డిసైడ్ చేయాలన్నమాట ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్. ఇంకా ఆ పొజిషన్కి వచ్చినప్పుడు ఓన్లీ ఇద్దరే మిగిలి ఉన్నారు. ఒకరేమో ప్రసన్న కుమార్ అండ్ ఇంకొకరేమో అనుష ఉన్నారు. సో తను ఏం చేసిందంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రసన్న కుమార్ గారే ఫస్ట్ పొజిషన్లో ఉండాలని. సో నేను ఆయనకి ఫస్ట్ పొజిషన్ ఇస్తున్నాను అండ్ ఇంకా ఏమీ వేరే ఈ ప్లేస్ లేదు కాబట్టి అనుష గారికి సెకండ్ పొజిషన్ ఇస్తున్నాను అన్నారు. సో ఇక్కడతో ఈ టాస్క్ అయితే అయిపోయింది. సో 1 to 15th ఇలా వెళ్ళింది. అందరూ నవ్వుకున్నారనమాట. మెయిన్గా ఆ నాగ ప్రశాంత్ ఆయన చూసి నవ్వుకున్నారు. నువ్వు హ్యాపీగా 7th పొజిషన్లో ఉన్నవాడివి, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు అని అందరు నవ్వుకున్నారు. సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత సో ఎవరైతే లాస్ట్లో 15th పొజిషన్లో ఉన్నారో దాలియా, ఆమెను ఇంకా గేమ్లోంచి బయటకు తీసినట్టు, ఓన్లీ జస్ట్ ఫర్ టుడే అన్నట్టు చెప్పారు. సో ఆమె అలా బయటకు వెళ్ళిన తర్వాత నువ్వే టీమ్స్ని సెలెక్ట్ చేయాలి, 2 టీమ్స్గా డివైడ్ అయిపోతారు, అప్పుడు వాళ్ళకి మేము టాస్క్ ఇస్తాం 7-7 అండ్ ఒకరు మీరు అని. సో అలాగ డివైడ్ చేసినప్పుడు బ్లూ టీమ్ రెడ్ టీమ్ అని చెప్పి 2 టీమ్స్గా డివైడ్ చేశారు. ఒక టీంకి మర్యాద ఆయన ఒక టీంకి అండ్ సెకండ్ టీమ్కి దివ్య నిఖిత అనుకుంటా, దివ్య నిఖిత కాదు ఇంకొక ఆమె ఉంది కదా, ఆమెకి సెకండ్ టీము అలొకేట్ చేశారనమాట. ఎక్కడ మర్చిపోయాను. ఓకే, సో తన సెకండ్ టీమ్కి ఇంకొకరిని అండ్ వీళ్ళకేమో ఒక రోప్ పట్టుకొని ఆడాలి కదా ఇలాగా. మొత్తం ఇక్కడ 4 మెంబర్స్ని ఇక్కడ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ రోప్ని పట్టుకొని ఇలాగ ఆడాలి. సో ఆడుతున్న టైంలోని బ్లూ టీమే గెలిచింది అనుకుంటా. వాళ్ళిద్దరూ ఎవరు మిలిటరీ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా ఆయన అండ్ వేరే అతను, వాళ్ళిద్దరు ఉన్న టీం గెలిచింది. అండ్ అదర్ టీంలో ఏంటంటే శ్రీజావే లాస్ట్ వరకు ఉన్నారు ఆ టీంలోని. చాలా బాగా ఆడారు అనిపించింది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఆడారు. 5th 6th పొజిషన్లోని శ్వేత వచ్చేసారు బయటికి, ఇంకా అలాగా అందరూ వచ్చేసారు. సో వీళ్ళు మాత్రమే ఉన్నారు. ప్రోమో చూసినంత వరకు అయితే వీళ్ళల్లో ఇప్పుడు ఎవరైతే టీం గెలిచిందో ఆ టీం వాళ్ళకి ఓట్ అప్పీల్ యాక్చువల్లీ ఓట్ అప్పీల్ ఇప్పుడే అయిపోయింది. సో ఓట్ అప్పీల్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు ఒక ఓట్ అప్పీల్ అండ్ అలానే బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి శ్రీజకి ఇచ్చారు, తను కూడా ఓట్ అప్పీల్ చేసింది. సో వీళ్ళిద్దరూ ఓట్ అప్పీల్ అయితే చేసుకున్నారు. సో రేపటికి ప్రోమోలో చూసినంత వరకు ఏంటంటే, ఇప్పుడు ఈ వేరే టీం ఉంది కదా, రెడ్ టీంలో 7 మెంబర్స్ ఉన్నారు మర్యాద టీంలో. సో ఆ టీం నుంచి ఒకరిని తీసుకెళ్ళి అదర్ టీం ఆమె తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు 8 మెంబర్స్ అవుతారు. ఇక్కడ వరకే జరిగింది ఈరోజు, ఇదే ప్రోమో కూడా ఇచ్చారు. సో చూద్దాము ఎవరు ఏ పొజిషన్స్లో ఉంటారు. మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఈ షో నాకు కొంచెం డ్రామా కచ అన్నట్టు ఉంది, అంటే అలా గోల్గా ఉన్నట్టుంది. కాన్సన్ట్రేట్ చేయలేము, ఇంతమంది నేమ్స్ గుర్తుపెట్టుకోలేము, అందరు కొత్త ఫేసెస్ కొత్త నేమ్స్, ఏం జరుగుతుందో తెలీదు అండ్ మినిట్కి మారిపోతుంది. ఒకసారి ఎడిటింగ్లో వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి మార్చేస్తున్నారు, ఉంటుంది కదా వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్ మిడిల్లో కట్ అయ్యి రావడం అలాగా. సో అలా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది నాకైతే ఈరోజు. సో మీకు ఎలా అనిపించింది అని నాకు చెప్పండి. అండ్ పొరపాటున మీరు ఓటు వెయ్యాలనుకుంటే మాత్రం ఎవరికి ఓటేస్తారు అని చెప్పండి. నాకైతే శ్రీజ బాగా ఫిజికలీ అండ్ మెంటలీ కూడా స్ట్రాంగ్ అని అనిపించింది. ఆవిడ మాట్లాడితే ఇంకెవరు మాట్లాడలేరేమో అన్న డెల్యూషన్లోకి అందరూ వచ్చేసారు అనమాట. సో ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉంది. అలానే కొంతమంది బాగానే ఉన్నారు. సో చూద్దాము, కామనర్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్, ఈ డిఫరెన్స్లు అవన్నీ అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.